You better start moving and feel the music. Get your groove on and let it use you. When you feel the fire and you know it's right. ఆర్కే గారు, త్రిపుర లైఫ్లో నేను ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. సో నన్ను ఇంప్రెస్ చేస్తే త్రిపురాని ఇంప్రెస్ చేసినట్టే. సో చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? ఇంకా మీరు ఏంటి కొండ కేఫ్ నుంచి కార్ దాకా వచ్చేసాం. నువ్వు అను పర్లేదు. అయితే చెప్పు, నువ్వేం చేస్తుంటావు? నేను బూబుల్లో మేనేజర్లా చేస్తా. బూబులా? అదేం కంపెనీ? గూగుల్కి పోటీగా పెట్టారులే. ఏమన్నా మ్యూజిక్ ప్లే చేయొచ్చు కదా. ఏ మ్యూజిక్ అంటే అంత ఇష్టమా? ఓ చాలా ఇష్టం. నేను తబలా ఎంత బాగా ఇస్తానో. నేను కూడా ఫ్లూటు ఎంతసేపైనా ఉదేస్తా. ఏంటిడు ఏమన్నా అలుకుపోతున్నాడు? ఇలా కాదు, గేర్ మార్చాలి. అదేంటి అలా పడేసావు? సరదాగా కార్ డ్రైవ్కి వచ్చాం, ఇప్పుడు ఫోన్లు ఎందుకులే, వదిలేయి. యు నాటీ. ఆర్కే గారు, కొండ యూ కెన్ కాల్ మీ రత్నం. ఓకే రత్నం. నీకు త్రిపుర దగ్గర ఏం నచ్చింది? నాకు త్రిపుర దగ్గర నువ్వు నచ్చావు. నేనా? నాలో ఏం నచ్చింది? నీ పేరులో ఉన్న కొండలు నాకెంతో ఇష్టం. ఎక్కేస్తా. సారీ, గేర్ రోడ్ అనుకున్నా. నేను గేర్ మారుతావు అనుకుంటే ఈడి గేర్లు వేస్తాడేంటి? ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? దేనికి? ఇంప్రెస్ అన్నావు కదా, దానికి. కరెక్ట్ ఉందండి ఇక్కడ. నీకు తెలీదా ఎందుకుందో? రత్నం, ఒకసారి కార్ ఆపుతావా ప్లీజ్? ఇక్కడ ఎందుకులే, మంచి ప్లేస్ చూసి ఆపుతా. ఇలా అయితే త్రిపుర ఒప్పుకోదు. ఏదో సమాజం కోసం పెళ్ళి, కానీ మనకి హద్దులు లేవు. ఈ పెళ్ళంటేనే నాకు ఇష్టం లేదు, కానీ ఈ సంబంధాన్ని ఓకే చేస్తాను రాజా, నీకోసం. అమ్మా, కొంచెం వాటర్ బాటిల్ అందుకోరా. తాగమ్మా. పోయిన పని ఏమైందిరా? అరే కాసేపు నన్నేం మాట్లాడించకరా. ఏమైంది బే? చిచ్చిపో, ముట్టుకు దూరం జరుగు. అరే ముందు అరటిపళ్ళు అక్కడ నుండి తీసేరా. కొన్ని రోజులు ఈ అరటిపళ్ళు క్యారెట్లు నాకు కనబడినీక. ఏమైందిరా? ఏముంది, తాండి ఆడుంటారు. అంటే అన్నీ తెలిసే పంపించారా మీరు నన్ను? తెలవంగానే కాల్ చేసిన, ఫోన్లో పెట్టినావారా? ఆయన ఏం చేస్తున్నారా మాతో నీ కార్లా? దాండి ఆడుతున్నావా? ఆడి ఫోన్ ఎత్తే లోపే ఆడి ఫోన్లా కొన్ని ఇస్తుంది. ఇంకేం చేశాడు? ఆడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదు, నిన్ను పెళ్లి చేసుకుని నాతో కాపురం చేయడానికి వచ్చాడు. అరే ఆడికి ఏదో కార్ ఫ్యాంటసీ ఏడ్చిందంటరా. కొంచెం ఉండుంటే నాకు కన్నెరకం అయిపోయేది. మీ పెళ్ళి నా సావుకొచ్చింది. ఎట్లా ఎస్కేప్ అయినవరా మరి? వచ్చకెళ్తా అంటే ఇద్దరం కలిసి పోసుకుందాం దా అన్నాడురా. అలా ముందుకెళ్ళాక ఆయన తుప్పల్లోకి తోసి ఆడి కార్ వేసుకొచ్చేసా. సూపర్ రా, చిన్న సైజ్ జేమ్స్ బాండ్ రా నువ్వు. హెవీ బాడీ పెయిన్స్ మామా. ఏమైనా మందు రాసుకుంటావారా? రాసుకునే మందు వద్దురా, వేసుకునే మందు ఉంటే తీసుకురా. గంతే కదా, ఇప్పుడే మ్యాన్షన్ పట్టుకొస్తా. అరే స్టఫ్కి నీకు షీకబాబ్ ఓకేనా? వద్దులే, చిల్లీ చికెన్ పట్టుకొస్తా.
సారీ రా కొండ. హలో, ఎక్కడున్నావు? ఒకసారి పక్కకి రా. పక్కనే ఉన్నాలే చెప్పు. అబ్బాయిని కలిసావా? కలిసాను. నేనే కాల్ చేసి చెప్దామనుకున్నా, ఈలోపు నువ్వే చేసావు. ఓ, నీకు విషయం అర్థమైపోయిందా అయితే? అర్థమైంది. కూతుర్ను వదిలించుకునే ప్రయత్నంలో మా గాళ్ళకి మా గేళ్ళకి తేడా తెలియకుండా పోయిందా మీకు? మాకేంలేమిటే, మాగేలాగా. వాడు గే అమ్మా. ఓ, వాళ్ళు ఈ మధ్య ఇలా పిలుస్తున్నారా? ఆయన వాడికి ఏం పోయే కాలమే మగపుట్టి గుట్టి మగాళ్ళంట పడ్డానికి. సర్లే, నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోకు. ఇంకిలా కుదరదని స్వయంగా నేను మీ నాన్న అక్కడికే వచ్చి నీ దగ్గరుండి సంబంధాలు చూద్దామని నిర్ణయించుకున్నాం. 2 రోజుల్లో ట్రైన్ చూసుకుని బయలుదేరిపోవడమే. ఇక్కడికెందుకమ్మా? అయినా ఎందుకు ఎప్పుడు పెళ్లి పెళ్లి అని నన్ను చంపుకు తింటారు? నీకు నాన్నకు వేరే పని లేదా నా పెళ్లి తప్ప? అంతగా పెళ్లి చేసుకోవాలనిపిస్తే నువ్వు నాన్న చేసుకొని మళ్ళీ పెళ్లి. మూస్తావా నోరు? ఇప్పటికే ఈ సంబంధం ఇలా అయిందని మీ నాన్న చాలా బాధపడుతున్నారు. ఎలా అయినా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. మేము అక్కడికి వస్తున్నాం, సంబంధం చూస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, అంతే. யாரையா இங்க லைட் ஆஃப் பண்றது? இங்க என்ன ஃபர்ஸ்ட் நைட்டா நடக்குது? శ్రీహరి ఎవరాడు వాళ్ళకడికి వెళ్ళేవాడు మీద రాయి అయ్యాడు. యో బటన్ లెక్క మాట్లాడరా ఇడియట్. నువ్వేరా ఈడియట్వి. ఏమిటిది? సెల్ఫోనా? బాగా వాసిందే. ఒక పాట పాడు దశావతారం. చింత చెట్టు కాడ ఉన్న చింతమని నీకు చింతకాయ తెచ్చినాను చింతమని. నిన్ను చింతకాయతో కొడతా చిన్నవాడు. అబ్బజవాడా ఛీ! మామ, నేను లజ్జ తప్పినోనిరా. కాదురా, నేనే లజ్జ తప్పినాడు. లేదు బే, నేను గేగాంత నీకు పంపిన. నేను లజ్జ తప్పినోడిని. ఐడియా నాది మావా, నేనే లజ్జ తప్పినాడిని. సరేరా, ఇద్దరం లజ్జ తప్పిన వాళ్ళమే. సరే కానీ నువ్వు కూడా ఏదైనా పిల్లని సెట్ చేసుకోవచ్చు కదా మంచిగా. ఉన్నారా ఎవరైనా? పట్టుకురారా. నువ్వు పట్టుకురారా, నేను వాళ్ళు సెట్ చేసుకొని మీ ఇద్దరిని వెళ్ళగొట్టి నేను అది ఇక్కడనే ఉంటారా. నేను ఎక్కడికి పట్టుకొస్తారా? నాకేడా సెట్ వస్తుంది? ఒక్కోపే డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు మైక్రోబయాలజీ ల్యాబ్ వెనకాల. నువ్వు చేసిన కథ తెలివి అనుకుంటావా, మర్చిపోయాను అనుకుంటున్నావా? అదంతా అప్పుడండి, నేను ఇప్పుడు మారిపోయానండి. సాలే శృతిని నేను సెట్ చేసుకుందాం అనుకున్నారా? అరే అదేం బాగుంటుందిరా, జబ్బుకోళ్ళలో ఉంటుందని చెప్పి నన్ను సైడ్ చేసి నువ్వు సెట్ చేసుకుంటావా? అరే నేను చెప్పరా, నువ్వు శృతిని వేసినావు కదరా. అదేరా, శృతిని లవ్ వేసినావు కదా అని. నీ తన దాచినందుకురా, లవ్ చేసిన అన్నీ చేసిన. అనుకున్నారా నువ్వు శృతిని చేసినావని? అనుకున్నా. నీ లత్కోర్ చేసిన అన్నీ తెలుసురా. అరే నేను అరే మాట్లాడ ఐస్ క్యూబ్స్ తెచ్చుకుంటుంది. నువ్వు రా, నేను చెప్తా. అదెంత పెద్ద శుద్ధ పురుషు.
వచ్చినావు నువ్వేం మాట్లాడకు, నేను చెప్పేది శృతి ఏమైనా శుద్ధ పూస అనుకుంటున్నారా పచ్చది అనుకుంటున్నావా? ఫస్ట్ దొరికిందేమే వాస్తవమే. నేను ఎంతమందిని చూసినా కానీ దానంత కసిపిట నేర చూడలే. కానీ ఒక విషయంలో దాన్ని ఒప్పుకోవాలరా, ఫీచర్స్ ఫ్రంట్ నుంచి చూడాలో బ్యాక్ నుంచి చూడాలో అని అర్థమయ్యేది కాదురా. కానీ అప్పుడు నాకు ఒకటి అనిపించిందిరా, కామా తురాణం నా భయం నా లజ్జ. నాకు లజ్జ లేదు, చెప్పినాక రా నేను లజ్జ తప్పినోనని. నువ్వు నిజంగానే లజ్జ తప్పినాడురా.